ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 20 చోట్ల సోదాలు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ బృందాలు తనిఖీలు చేస్తోంది. అంతేకాకుండా ఏపీ మద్యం స్కామ్ నిందితుల సంస్థలు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ దూకుడు పెంచింది. మొత్తానికి చూసుకుంటే 20 చోట్ల ఏకకాలంలో అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఏకకాలంలో ఈడీ 20 చోట్ల అయితే సోదాలు చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ప్రతిభ. ముఖ్యంగా ఏపీలో సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు సిట్తో పాటు మరొకవైపు ఈడీ రెండు సంస్థలు కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే సిట్ ఏసీబీ కోర్టులో 3వ ఛార్జ్ షీట్ను దాఖలు చేయడంతో పాటు అదేవిధంగా మరొకవైపు దీనికి సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో నిందితులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దాంట్లో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేస్తే దాంట్లో 3 బెయిల్ పైన బయటకు వస్తే మరొకవైపు 8 మంది ఇంకా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు సిట్టు దర్యాప్తుని ముమ్మరం చేస్తుంటే మరొకవైపు ఈ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్నటువంటి భాగస్వాముల ఇళ్లపైన ప్రధానంగా ఈడీ దేశవ్యాప్తంగా ఒకేసారి 20 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్నటువంటి సంస్థలు కానీ అదేవిధంగా వ్యక్తులకు సంబంధించినటువంటి ఇళ్లపైన సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే హైదరాబాద్ నగరంలో 8 ప్రాంతాల్లో లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్నటువంటి సంస్థలతో పాటు వాళ్ళ నివాసాలపైన కూడా దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి దాదాపు ఈడీ ఒకటి గుర్తించడం జరిగింది. 3,500 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్లో ప్రధానంగా నకిలీ ఇన్వాయిస్లను సృష్టించడంతో పాటు అదేవిధంగా కిక్ బ్యాక్లను తీసుకొచ్చి చెల్లింపులకు సంబంధించినటువంటి అంశంలో సులభతరం చేశారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఈడీ గుర్తించడం జరిగింది. దానిలో భాగంగానే వరుసగా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 29 మంది వ్యక్తులను నిందితులుగా చేర్చడంతో పాటు వారితో పాటు మరొక 19 సంస్థలను కూడా నిందితులుగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో ఈ సిట్టు చేర్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి 20 చోట్ల ఈ ఈడీకి సంబంధించినటువంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనిపైన ఈడీ కానీ అదేవిధంగా సిట్ ఏ విధంగా ముందుకు వెళ్తుందన్న దానిపైన ప్రధానంగా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి ప్రతిభ. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.